హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారా? ఈరోజు పాలు ఇరిగిపోతున్నాయని అందరం పారబోసేస్తూ ఉంటాం కదా, ఆ పాలతో పన్నీర్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. పాలైతే నేను తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టానండి, ఒక 2 రోజులు అవుతుంది. ఈరోజు తీసి కాద్దాం అని చూసేసరికి అవి విరిగిపోయాయి. వాటిని వరదాగా పారబెట్టి ఎందుకని 2 లీటర్ల పాలతో ఇరిగిపోయిన వాటితోనే పన్నీర్ తయారు చేస్తున్నాను. పాలల్లో మొత్తం వడకట్టుకోవాలి, గట్టిగా ఉన్నదాన్ని వరకే తీసుకోవాలి. వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా వడకట్టుకుంటున్నాను. మామూలు పాలు అయితే మనం వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసి పాలు విరగొట్టుకోవాలి. నాకు ఆల్రెడీ ఇరిగిపోయిన పాలే కాబట్టి అది ఆ పని లేదనమాట. ఇరిగిపోయిన పాలే కాబట్టి ముందు వడగట్టుకుంటున్నాను. పాలు మొత్తం వడగట్టుకొని ఈ విధంగా మెత్తటి కాటన్ క్లాత్ కానీ బన్నీలు ఉంటాయి కదా, బన్నీ క్లాత్లో వేసుకొని బరువు పెట్టుకుంటే పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం వడగట్టుకోండి, వాటర్ మొత్తం పోయే వరకు. నేనైతే బన్నీ తీసుకున్నాను. ఆ బన్నీ క్లాత్లో మనం వడగట్టుకున్నాం కదా, ఇరిగిపోయిన పాలు మొత్తం వేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పాలు మొత్తం వడగట్టుకుంటున్నాను. ఈ విధంగా ట్రై చేయండి. పన్నీరు మనం బయట కొనేదానికంటే టేస్ట్ చాలా బాగుంది. నేను ట్రై చేసి కర్రీ ప్రిపేర్ చేసి చెప్తున్నానండి. మొత్తం వాటర్ లేకుండా వడగట్టిన తర్వాత బన్నీ క్లాత్లో వేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇది 2 లీటర్ల పాలది. మొత్తం 2 లీటర్ల పాలు ఇరిగిపోయినాయి. మొత్తం చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి పాలు అప్పుడప్పుడు ఇరిగిపోతూనే ఉంటాయి. ఇరిగిపోయిన పాలు పారిపోయకుండా ఈ విధంగా పన్నీర్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనం చపాతీల్లోకి కానీ బిర్యానీలోకి కానీ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం వడగట్టుకోండి. రెండు లీటర్ల పాలకి పన్నీర్ ప్రిపేర్ చేస్తే ఒక పావు కేజీ అయితే నాకు పన్నీర్ వచ్చింది. ఈ విధంగా మొత్తం బన్నీ క్లాత్ మొత్తం మెల్లదిప్పేసి ఏదైనా వాటర్ ఉంటే మొత్తం ఒత్తేసేయండి మెల్లదిప్పి. ఇప్పుడు మనం బరువు పెట్టుకోవాలన్నమాట. చిన్న రోలు పెట్టుకుంటున్నాను నేనైతే. ఈ రోలు ఈ విధంగా పెట్టడం వల్ల ఇంకా ఏదైనా వాటర్ ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఈ విధంగా 1 గంట సేపు అయినా ఉంచండి. అప్పుడు మనకి పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. కింద ప్లేట్లో వాటర్ తీసేసి దాన్ని ఒక షేప్ రావాలంటే మనం ఏదైనా చదరంగా ఉన్నది మూత కానీ ప్లేట్ కానీ పెట్టుకోవాలి. కాబట్టి నేను ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ దాని మీద రోలు పెట్టేశాను. 1.5 గంట తర్వాత నేను ఓపెన్ చేశానండి. మినిమం 1 గంట అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, బరువు ఇవన్నీ తీసేసి పన్నీర్ ఏ విధంగా వచ్చిందో చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం ఇరిగిపోయిన పాలు ఎప్పుడైనా ఇరిగిపోయినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని 1 గంట టైం కేటాయించుకొని తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం టిఫిన్స్లోకి చపాతీలోకి కానీ
ఈ విధంగా కర్రీ చేసుకోవడానికి బాగుంటుంది. మనం బయట ఆర్డర్ చేసుకోవాలంటే పన్నీర్ రేట్ ఎక్కువే ఉంటుంది కదా. మనం విరిగిపోయిన పాలు పారబోయకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. పన్నీర్ కర్రీ అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, నేనైతే పన్నీర్ ఇంట్లోనే రెడీ చేసేసాను. రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి పన్నీర్ అయితే. ఇప్పుడు నాకైతే అవసరం లేదు కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను.